హాయ్ అండి, వెల్కమ్ టు కవిత బోటిక్. నేను వెజిటబుల్స్ తీసుకుందామని మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ ఒక ఆవుకి చూడండి, అది బ్రేక్ వైర్ అటండి. బ్రేక్ వైర్ అది వాళ్ళు దాన్ని డ్రమ్ ప్యాడ్లో పడేశారు. ఇవి నార్మల్గా వెళ్ళి తింటాయి కదండి, ఆ వైర్ అక్కడ కట్ అయిపోయిందనమాట. కట్ అయిపోయి అది అందులో ఇరుక్కపోయింది. సో మేమందరం కలిసి ఆ రోడ్డు మీద దాన్ని మేము పట్టుకోవడానికి మాకు ఎంత అదైందంటే చూడండి, కటింగ్ ప్లేయర్ బట్టి దాన్ని కట్టేసి ఆగలేదండి. మాకు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అది మమ్మల్ని సతాయించుకుంది. ఎట్టకెళ్ళకి దాన్ని కింద పడేసాము. ఆ వైరు ముడిపడిందండి, ఇట్లా మలకలాగా కూడా కాలేదు, ముడిపడింది. కటింగ్ ప్లేయర్ బట్టి ఎంత ట్రై చేసినా అది రాలేదు. అలా లాస్ట్కి మేము నొక్కి 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 దానికి ఎట్టకేళ్ళకి ఆ వైర్ని తీయడం జరిగిందండి. వైరు వచ్చేసిందండి. వైరు నిజంగా దాని బోన్కి ఏం డ్యామేజ్ కాలే, కానీ అది అలా కట్ అయిపోయింది అండి. ఒకటి చెప్తున్నానండి మీ అందరికీ, ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే, మన ఇంట్లో కూడా గ్లాసెస్ పగిలినా ఇంకేలాంటి బ్రేక్ అయి పగిలిపోతాయి చూడండి, అవన్నిటిని ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక క్లాత్లో చుట్టేసి కానీ ఎందులోనన్నా కాటన్ బాక్స్లో కానీ ఇట్లా ప్యాక్ చేసి మీరు డస్ట్బిన్లో పడేయండి. పాపం వీటికి తెలియకుండా మూతి పెట్టి మేము ఇట్లా ఈ 2-3 మేము ఇట్లా ట్రీట్మెంట్ చేసామండి. సో నేను అదంతా క్లీన్ చేస్తున్నాను. మాది ఇక్కడ గోదావరికంలో హ్యాండ్స్ టు సర్వర్ ఉంది, అందులో మేము వాలంటీర్స్ ఉన్నామండి. మా వాళ్ళు కొంచెం వేరే ప్లేస్లో ఉండడం వల్ల వాళ్ళు రాకపోయేసరికి నేను చేశాను అండ్ అలా ట్రీట్మెంట్ చేశాను. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అండి చాలా హెల్ప్ చేశారు. పేరు వాళ్ళ ఎవరో కూడా తెలియదు, నేను రిక్వెస్ట్ చేసి ఆపాను. ఆగడం వల్ల వాళ్ళందరూ వచ్చారు. అక్కడ ఒక వెజిటేబుల్ బ్రదర్ ఉన్నాడండి, వెజిటేబుల్స్ అమ్ముతున్నాడు, అది మన రోడ్డుకి అటు సైడు. నిజంగా తన డేరాకున్న ఆ తాళ్ళను తీసి కట్టడానికి కానీ నిజంగా అండి వాళ్ళు ఎవరైతే వచ్చి హెల్ప్ చేశారో మా హ్యాండ్స్ టు సర్వ్ తరపున అందరికీ నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఏమున్నా మేమైతే హెల్ప్ చేస్తున్నాం. మాకేంటంటే వీటికి కొంచెం మూగజీవులకు హెల్ప్ చేసే మా మెంటాలిటీస్ కాబట్టి మా దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మేము ఇలానే హెల్ప్ చేస్తామండి. అండ్ ఇంకొకటి చూడండి, అక్కడ వేరే వాళ్ళు నాకు ఆ బ్యాండేజ్ తెలియదు అనమాట, నాకు బండిలో లేకుండే. అక్కడ ఒక అతను కర్చీప్ ఇచ్చాడండి, కర్చీప్ కట్టనికి. నేను దాన్ని మొత్తం క్లీన్ చేశానండి. క్లీన్ చేసేసి నాకేం కట్ కావలేదు. మొత్తం ట్రీట్మెంట్ అయ్యాక అది చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.